హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 21వ భాగాన్ని వినేద్దాం. కార్తీక్ అరుంధతి వెనక హాల్లోకి వస్తాడు. అరుంధతి సోఫాలో కూర్చొని ఉండడం చూసి కార్తీక్ కూడా వెళ్ళి అరువు పక్కనే కూర్చుంటాడు. అరుంధతి కోపంగా చూస్తుంది. కార్తీక్ ఒక స్మైల్ ఇచ్చి అరువుకి దగ్గరగా జరుగుతుంటాడు. ఏంటి కార్తీక్ అంటుంది అరుంధతి. కార్తీక్ నవ్వుతూ నైట్ నాతో బయటకొస్తావా అంటాడు. నైటా ఎందుకు అని అడుగుతుంది. అంటే అనంటూ అరుంధతి చున్నీ తీసుకుని సిగ్గుపడిపోతుంటాడు. అరుంధతికి కార్తీక్‌ని చూస్తే నవ్వు ఆగదు కానీ కోపాన్ని నటిస్తూ చున్నీ లాక్కొని చాలు ఎందుకో చెప్పు అంటుంది. ఊరికే అలా పైరగాలికి పిల్లగాలిని తీసుకుని వెళ్దామని అంటారు కార్తీక్. అరుకి అర్థం కాక వాట్ అంటుంది. కార్తీక్ విస్తుపోయి వస్తావా రావా అని అంటాడు. అరుంధతి నవ్వుతూ వస్తాలే అంటుంది. అయితే చీర కట్టుకొనిరా అంటాడు. చీర చీరెందుకు అంటుంది అరుంధతి. మరి నైట్ ఇద్దరం ఎవరికైనా కనిపిస్తే నువ్వు చీరలో ఉంటే భార్యాభర్తలు అనుకుని పెద్దగా పట్టించుకోరు కదా అంటాడు. అరుంధతి కళ్ళెత్తి కోపంగా చూస్తుంది. అలా చూడుకో నిజంగా అలానేరా లేకుంటే ఎవరైనా చూస్తే ఇద్దరికి త్వరగా పెళ్లి చేసేస్తారు అంటాడు. అదేంటి అని అరుంధతి అంటే కార్తీక్ అదంతే అంటాడు. సరేలే కానీ కార్తీక్ అంటూ తటపటాయిస్తూ కార్తీక్ నాకు చీర కట్టుకోవడం రాదు అంటుంది. కార్తీక్ తల కొట్టుకుంటూ అదేం పెద్ద విద్య కాదు నేర్చుకో అంటాడు. ఇప్పటికిప్పుడు నా వల్ల కాదు అంటుంది. కార్తీక్ అలానే చూస్తూ ఏదో ఆలోచన తట్టడంతో హాఫ్ శారీ కట్టుకో అంటాడు. నాకు ఏ హాఫ్ శారీలు లేవు అంటుంది. అంజుది నేనిస్తానులే నీకు సెట్ అయ్యిద్ది అంటాడు కార్తీక్. సరే అని స్మైల్ ఇస్తుంది అరుంధతి. మనం ధర్మ వాళ్ళ దగ్గరికి పోదామా? ధర్మ తన రూమ్కి వెళ్లడంతో అంజు కూడా ధర్మ వెనకే వస్తుంది. ధర్మ అంజు రావడంతో అంజు వైపు తిరుగుతాడు. అంజు చాలా నార్మల్గా అన్నయ్య అరుకి తనకి ప్రైవసీ కావాలని చెప్పి మనల్ని ఇలా పంపాడు అంతేనా అంటుంది. కాదురా అంటూ అంజు దగ్గరకు వస్తాడు ధర్మ. అంజు అలానే చూస్తూ మరి అని అడుగుతుంది. ధర్మ అంజు చేయి పట్టుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి తన ఎదురుగా నీస్పై కూర్చోబోతుంటే అంజు బావా నీ లెగ్గు బాలేదు కదా అంటూ ధర్మాన్ని పట్టుకుంటే ధర్మ నవ్వుతూ జాగ్రత్తగా చూసుకుంటావా నన్ను అంటాడు. నువ్వు నా ప్రాణం బావా నిన్ను కాక ఇంకెవరిని జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ నించుని ధర్మ చేయి పట్టుకుని బెడ్పై కూర్చోబెట్టి పక్కన చైన్ లాక్కొని ధర్మ ఎదురుగా కూర్చుని ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ బుగ్గ కింద చేతులు పెట్టుకుని అడుగుతుంది. ధర్మ ఇలా చూస్తూ చెప్పమంటే ఏం చెప్తాను అని మనసులో అనుకుని నవ్వుతూ అంజు అంటాడు. హా బావా అంటుంది. బావా బావా అంటూ అలా మాటలతోనే ఊరిస్తోవే అంటాడు ధర్మ. అంజు ఒక కన్ను పైకెత్తి ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు అంటుంది. ధర్మ నవ్వుతూ ఏం లేదులే కానీ ముందు నేనొకటి చెప్పాలి అంతకన్నా ముందు ఒకటి అడగాలి అంటాడు. హా అడుగు అంటుంది. మీ అన్నయ్య నిన్ను అలా మాటలతో విసిగిస్తున్నాడు కదా కోపం లేదా నీకు అంటాడు. అంజు నవ్వి కోపమా అది అన్నయ్య పైన అది ఒక్క క్షణంలో మాయమైపోతుంది అంటూ వాడు నా అన్నయ్య నన్ను ఆడించి లాలించే అన్నయ్యకి అప్పుడప్పుడు ఏడిపించే రైట్ కూడా ఉంటుంది. వాడలా ఏడిపిస్తేనే నాకు ఆనందం అంటూ కార్తీక్ని తలుచుకుని నవ్వుతుంది. నీకు బ్రెయిన్ ఉంది అంటాడు ధర్మ. బావా అంటూ కోపంగా చూస్తే ధర్మ నవ్వుతాడు. అంజు ధర్మ స్మైల్ని చూసి బావా నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అంటూ బుగ్గ కింద చేయి పెట్టుకుని కళ్ళప్పగించి ధర్మాన్ని చూస్తూ ఉంటుంది. ధర్మ నవ్వడం ఆపి అలా చూడకు అంటాడు. అంజు తన తలని తానే కొట్టుకుని ఏదో చెప్తానన్నావు అదేంటి బావా అంటుంది. హా నేను నా చెల్లెలి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్తున్నాను రేపే బయలుదేరుతున్నా అంటాడు మొహం పక్కకు తిప్పేస్తూ. హా వెళ్ళు బావా జాగ్రత్త అంటుంది అంజు. నీకేం బాధలేదా అంటాడు ధర్మ. అంజు ఆశ్చర్యంగా నాకెందుకు బాధ ఆరు ప్రాబ్లం సాల్వ్ అయితే నేనే కదా హ్యాపీగా అంటుంది. ధర్మ అంజు వైపు చూస్తూనే ఉంటే అంజు ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు పెళ్ళైన తర్వాత భర్తతో తన ఇష్టాలను పంచుకొని ఒకరి గురించి ఒకరు తెలుసుకుని తన భర్తతో ఎక్కువ సమయం గడపాలనుకుంటుంది కదా ప్రతి భార్య అంటాడు. అంజు ధర్మ వైపే చూస్తూ నీకు తెలుసా ఏ క్షణం ఇక్కడ అని తన గుండెపై చేయి పెట్టుకుని ప్రేమ మొదలైందో ఆ క్షణం నుంచి ప్రతి గడియని ఆలోచనలోనే బ్రతికాను. ఇంకా కొన్నాళ్ళు బ్రతకలేనా ఆ తర్వాత నాతోడే ఉంటావుగా నా భర్తగా అంటుంది. ధర్మ అంజు వైపే చూస్తూ ఒక ఫీల్లో అంజు చేతుల్ని తీసుకుని ముద్దాడి థ్యాంక్ రా దేవుడు నాకు నిన్ను ఇచ్చి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అంటాడు. అంజు మనసు పులకరించిపోతుంది నవ్వుతూ బావా చాలే కానీ అత్తయ్య వాళ్ళకి చెప్పు వచ్చాక అంటుంది.
హా! చెప్తాను అంటాడు ధర్మ. అంజు వెళ్దామా అంటుంది. మీ అన్నయ్య రానిస్తాడా అంటాడు ధర్మ. అంజు నవ్వి ఏం కాదులే బావా! పద వాడిప్పటి వరకు ఆరు బుర్రని తినేసుంటాడు. సరే అని లేచి అంజుతో కలిసి బయటకొస్తాడు ధర్మ. కార్తీక్ ఏదో విషయం చెప్తూ ఉంటే అరుంధతి కార్తీక్‌నే చూస్తూ కూర్చునుంటుంది. మా చెల్లి పడిపోయినట్టుంది కార్తీక్‌కి అంటాడు ధర్మ. మరి అక్కడుంది కార్తికేయ మహాదేవన్. నా అన్నయ్య. మీలా కాదు అంటూ పరిగెడుతుంది అంజు. ధర్మ అంజు అంటూ వెనక కాస్త ఫాస్ట్‌గా వస్తాడు. వాళ్ళిద్దరూ రావడం చూసి అరుంధతి, కార్తీక్ లేచి నించుంటారు. అంజు వచ్చి కార్తీక్ వెనక నుంచుని నవ్వుతూ ఉంటుంది. ధర్మ అంజు మాటలు ఎక్కువవుతున్నాయి నీకు అంటూ పట్టుకోవడానికి వస్తే అరుంధతి వదిలేలే అన్నయ్య చిన్నపిల్ల అంటుంది. హవ్వ అంటాడు కార్తీక్ అని అంటూ అంజు వైపు చూస్తూ ఏంటి ఇది ఇది చిన్నపిల్ల అని అరుంధతి వైపు చూసి అరుంధతి నా స్పెక్స్ ఇవ్వనా నీకు అంటాడు. అయ్యా కార్తీకు నువ్వు మాట్లాడుకు అంటుంది అరుంధతి. కార్తీక్ అరుంధతి ప్లీజ్ ఆ కార్తీకు అనడం ఆపు అంటాడు. అంజు నవ్వుతుంది కార్తీక్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి. అంతలో లక్ష్మయ్య వచ్చి కార్తీక్తో రాజయ్య గారు తోటకి రమ్మని పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఓకే బాయ్ అని అందరికీ చెప్పి వెళ్ళిపోతాడు. అరుంధతి కాసేపు ఇద్దరితో మాట్లాడి వెళ్ళిపోతుంది. ఆరు తన రూమ్కి వెళ్ళి కూర్చొని నిజంగా దేవ్ మంచివాడా అని దేవ్ మాటలు తలుచుకుని ఆలోచిస్తూ కాసేపటికి దేవ్కి కాల్ చేస్తుంది. ఒక వ్యక్తికి కాల్ రావడంతో అక్కడి నుంచి బయలుదేరతాడని ముందు పార్ట్లో చెప్పాను కదా. ఆ వ్యక్తి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఒక గదికి వెళ్ళి పేషెంట్ని చూస్తూ ఆ పేషెంట్ చేతుల్ని పట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో నర్స్ వచ్చి మీరు మిస్టర్ దేవ్ అని అంటుంది. ఆ వ్యక్తి హా అంటూ తలూపి ఎలా ఉంది పేషెంట్ కండిషన్ అని అంటాడు. పర్లేదు సార్ త్వరలో కోలుకుంటారు అంటుంది నర్స్. దేవ్ ఓకే అంటాడు. అప్పుడే తన ఫోన్ మోగుతుండడంతో ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేస్తాడు. అటువైపు నుంచి అరుంధతి దేవ్ అంటుంది. దేవ్ మనసులో ఇలా కాల్ చేసిందేంటి అనుకుని చెప్పు స్వీటీ అంటాడు. అరుంధతి కావాలని దేవ్ని టెస్ట్ చేయడానికి దేవ్ మనం ఈసారి డేట్కి కొడైకెనాల్ వెళ్దాం. నేను మా అమ్మతో మాట్లాడాక మీతో హ్యాపీగా వస్తాను అంటుంది. దేవ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. మనసులో ఆంటీ కోలుకునేలా ఉన్నారు. ఇప్పుడు ఈ అరువు కూడా ఇలా మాట్లాడుతుందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడంటే ఏదో అలా మేనేజ్ చేశాను అనుకుంటూ ఉంటాడు. దేవ్ మాట్లాడవేంటి అంటుంది అరుంధతి. దేవ్ తడబడుతూ అది అది ఆలోచిస్తున్నాను స్వీటీ. నేను తర్వాత మాట్లాడతాను అంటూ కట్ చేసి భగవంతుడా ఇలా ఇరికించేసావేంటి? ఏం చేయాలి అనుకుంటాడు. నిజంగా దేవ్ మంచివాడా అనుకుంటా. కానీ ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచిస్తుంది అరుంధతి. కార్తిక్ రాజయ్య గారు పిలవడంతో తోటకెళ్ళి అక్కడ ఏవో పనులు చూసుకుని ఈవినింగ్ 6కి వస్తాడు. వచ్చిన వెంటనే తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి అంజు రూమ్కి వెళ్తాడు. అరుంధతి అరుంధతి గారు పిలవడంతో ఆవిడ రూమ్కి వెళ్తుంది. కార్తిక్ అంజు రూమ్లో ఒక పరికిని దానికి తగ్గ ఆభరణాలు తీసుకుని అరుంధతి రూమ్కి వెళ్తాడు. కానీ అరు రూమ్లో లేకపోవడంతో వాటిని అక్కడే పెట్టేసి గార్డెన్లోకి వెళ్తాడు. అరు గార్డెన్లో కూడా లేకపోవడంతో అరు ఫోన్కి ఎక్కడా అని మెసేజ్ చేస్తాడు. అరు అరుంధతి గారితో మాట్లాడుతూ ఉంటే ట్రింగ్ అని మెసేజ్ రావడంతో ఫోన్ ఓపెన్ చేసి చూసి బామ్మ బామ్మ రూమ్లో అని రిప్లై ఇచ్చి అరుంధతి గారితో మాట్లాడుతుంది. సర్లే అనుకుని తన రూమ్కి వెళ్ళి రామ్కి కాల్ చేసి 2 డేస్లో వచ్చేస్తున్నానని చెప్తాడు కార్తీక్. రామ్ కూడా ఓకేరా అంటే కార్తీక్ ఓకే కాదు నేను వచ్చేలోపు దేవ్ బయోడేటా నాకు కావాలి ఆ పని చూడు అంటాడు. ఏదో ఒక పని మాత్రం చెప్తావు ఫోన్ చేసిన ప్రతిసారి. సర్లే సంపాదిస్తానులే ఎలాగోలా అంటాడు రామ్. లవ్ యూ రా బండా అంటూ కార్తిక్ పక్కకు చూసేసరికి అరుంధతి తన రూమ్ డోర్ దగ్గర నుంచి ఉంటుంది. కార్తిక్ అరుంధతిని చూసి మళ్ళీ కాల్ చేస్తాన్రా బాయ్ అని కాల్ కట్ చేసి హే నువ్వెప్పుడొచ్చావు అంటాడు. ఎవరికి ఐ లవ్ యూ చెప్తున్నావు అంటుంది చేతులు కట్టుకుని అరుంధతి. కార్తిక్ కావాలని ఎవరికి ఎవరికి చెప్పాను అంటాడు. ఇప్పుడే ఫోన్లో చెప్పావుగా అంటుంది అరు. నేనెవరికి చెప్పలేదే అంటాడు. అరుంధతి కార్తిక్ దగ్గరకొచ్చి చెప్పలేదా చెప్పలేదా నిజం చెప్పు అంటూ కోపంగా చూస్తుంది. కార్తిక్ నవ్వుతూ నా ఫ్రెండ్ రామ్ అంటాడు. అరుంధతి అబ్బాయా అంటూ కార్తిక్ వైపు కళ్ళెత్తి మాత్రం చూస్తుంది. కార్తిక్ నవ్వి నీ రూమ్లో పరికిని పెట్టాను నైట్కి కట్టుకొని రెడీగా ఉండు అంటాడు. అరుంధతి కార్తిక్ కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసి సరే అంటుంది. కార్తిక్ నవ్వి వెళ్ళి ఫ్రెష్ అయి రెడీగా ఉండు అంటాడు. అరుంధతి కూడా ఓకే అని వెళ్ళిపోతుంది. పద్మ గారు విష్ణు గారు రావడంతో అంజు వెళ్ళి వాళ్ళకి వాటర్ ఇచ్చి పద్మ గారితో విష్ణు గారి హెల్త్ గురించి మాట్లాడుతుంది. ధర్మ అప్పుడే బయటకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నని చూసి దగ్గరికి వెళ్ళి హెల్త్ గురించి అడుగుతాడు. పద్మ గారు ప్రాబ్లం ఏమీ లేదురా టాబ్లెట్లు వాడమన్నారు అంటుంది. ధర్మ సరే అని అమ్మ మీతో ఒకటి మాట్లాడాలి అంటాడు.
అంజుకి ఏం చెప్తాడో అర్థమై సైలెంట్గా ఉంటుంది. విష్ణు గారు ఏం మాట్లాడాలరా అంటారు. నాన్న, నన్ను అర్జెంటుగా రమ్మని కాల్ వచ్చింది. రేపే బయలుదేరుతున్నాను. ఆ వర్క్ అయిన వెంటనే వచ్చేస్తాను అంటారు ధర్మ. పద్మగారు ఏడుపు మొహం పెట్టేస్తే విష్ణుగారు ఆలోచనలో పడతారు. ధర్మ పద్మగారిని చూసి 1 మంత్ కూడా ఉండనుమా, మళ్ళీ వచ్చేస్తాను అంటాడు. పద్మగారు ధర్మ చేయి పట్టుకొని ఇలా చెప్పే వెళ్తావు, మళ్ళీ కంటి ముందుకు రావడానికి ఎన్ని నెలలు ఎదురు చూడాలో అంటూ బాధపడతారు. విష్ణుగారు ధర్మతో మరి అంజురా అంటారు. ధర్మ అంజు వైపే చూస్తూ, అంజు, నేను అప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళలేను మావయ్య అంటూ, ప్లీజ్ మావయ్య, నీ కూతురుగా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటా. అత్త, మీరైనా చెప్పండి, మీ కొడుకులాగా మారడానికి టైం పడుతుంది కదా, అప్పటి వరకు ఇక్కడే ఉంటాను అని నవ్వి వెళ్ళిపోతుంది. పద్మ గారికి విష్ణు గారికి ఆ మాటలు అర్థమవుతాయి, కానీ ధర్మకేం అర్థం కావు. విష్ణు గారు, సరేరా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అంటూ ధర్మ భుజంపై చెయ్యి వేస్తాడు. ధర్మ హా అని వెళ్ళిపోతాడు. నైట్ అందరూ కలిసి డిన్నర్ చేశాక పద్మగారు అంజు దగ్గరకు వస్తారు పడుకోవడానికి. అంజు పడుకోబోతుంటే పద్మగారు అంజుతో, అంజు, వాడు వెళ్ళిపోతున్నాడు, మరి మీ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటారు. అంజు నవ్వి, బావకి స్టార్ట్ చేయాలి అనిపించినప్పుడు అంటుంది. వాడు అదృష్టవంతుడురా అని అంటారు పద్మగారు అంజు తలపై చెయ్యి వేసి. వాడికి లగేజ్ సర్దడంలో హెల్ప్ చేయపో, లేకుంటే నా మీద అరుస్తాడు అంటారు. అంజు, సరే అత్త, నువ్వు పడుకో అంటూ ధర్మ రూంలోకి వెళ్తుంది. ధర్మ లగేజ్ సర్దుకుందామని అప్పుడే ట్రాలీ తీసేస్తాడు. అంజు వెళ్ళేసరికి ఏవి పెట్టుకోవాలా అని చూస్తూ ఉంటాడు ధర్మ. అంజు, ఏంటి బావా సందేహిస్తున్నావు అంటూ వెళ్ళి ధర్మ పక్కన నుంచుని బీరువా సెల్ఫ్లోకి చూస్తూ ఉంది. ఆ సెల్ఫ్లో చాలా మంచి బ్రాండెడ్ డ్రెస్సులుంటాయి. అంజు వాటిని చూసి, బావా, ఇన్ని మంచి డ్రెస్సులు పెట్టుకొని నువ్వు ఈ డ్రెస్సులు వేసుకుంటున్నావా అంటూ ధర్మ వైపే చూస్తుంది. వచ్చావా, కాస్త డ్రెస్సులు సర్దవా అంటూ వెళ్ళి తన ల్యాప్టాప్ చూసుకుంటూ ఉంటాడు ధర్మ. అంజు సరే నీ డ్రెస్సులన్నీ తీసి ఆ ట్రాలీ బ్యాగ్లో సర్దేస్తుంది. ధర్మ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అంజు అన్ని సర్దేశాక ధర్మతో, బావా, ఎన్నింటికి ప్రయాణం అని అంటుంది. ధర్మ తల పైకెత్తి, హా, 6కి స్టార్ట్ అవుతా అంటాడు. అంజు తలూపి అలానే ధర్మ వైపే చూస్తూ వెనక్కి నడుస్తూ ఒక 2 అడుగులు వేశాక ముందుకు తిరిగి బయటికి రావడానికి 2 అడుగులు వేసిందో లేదో ధర్మ అంజు చేయి పట్టుకుంటాడు. అంజు అలా నించొనుంటే ధర్మ అంజుని తన పైకి లాక్కుంటూ దానితో గోడని ఆంటీ అంటి ఉండే బల్లి లెక్కన అంజు వెళ్ళి ధర్మని అంటుకొట్టుంది. అలా ధర్మ బాహుల్లో ఒదిగిపోతుంది. ధర్మ చిన్నగా అంజు అంటాడు. అంజు తేరుకొని దూరం జరగబోతుంటే ధర్మ అంజు నడుం చుట్టూ చెయ్యి వేసి ఎటూ కదలనివ్వకుండా పట్టుకుని, ఎందుకు బాధపడుతున్నావు అంటాడు. నేనా అంటూ తలదించేసి, లేదే అంటుంది అంజు. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నిన్ను, అయినా నేను మళ్ళీ వస్తానుగా అంటాడు. వస్తావు, కానీ నాకు నీకు బంధం ఏర్పడ్డాక నువ్వు దూరంగా వెళ్తున్నావు కదా, అందుకే ఈ హృదయం తట్టుకోలేక బాధపడుతుంది అంటుంది. ధర్మ అంజుని హత్తుకుని, అంజు, నీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది, దానిని పొందటం నిజంగా నాకు అదృష్టమే. ఇప్పటి వరకు నీకు తెలియదు ఒకటి చెప్పనా అంటాడు. అంజు ఏంటి అన్నట్టు ధర్మ కళ్ళలోకి చూస్తుంటే ధర్మ అంజు చేయి తీసుకుని తన ఎదపై పెట్టుకుని, వింటున్నావా దాని సవడి, నీకెలా అనిపిస్తుందో నాకు అలానే అనిపిస్తుంది. నీ కొరకే నేను, ఇది సత్యం. నేను ఎక్కడున్నా ఇప్పటి నుంచి రోజు నీ ఆలోచనలోనే గడుపుతాను. మనం నిరీక్షణకి ఆనందం ఫలితంగా దొరికితే చాలురా అంటూ అంజు చేతిని పట్టుకుని, నువ్వు బాధపడకు, నీకు బాధ అనిపిస్తే నా హృదయం కూడా బాధపడుతుంది అంటాడు. అంజు అని తలూపుతూ కాస్త కళ్ళెత్తి ఇంకాస్త ఎగిరి ఎలాగోలా ధర్మ నుదుటిపై ముద్దు పెడుతుంది. ధర్మ చిన్నగా నవ్వి అంజు చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకుని లవ్ యూరా అంటూ అంజు కళ్ళలోకి చూస్తూ అంజు నుదుటిపై ముద్దు పెట్టి, బాధపడకు, బెంగ పెట్టుకోకు, సరేనా అంటూ చెక్కెళ్ళు నిమురుతూ వెళ్ళి పడుకో అంటాడు. అంజు తలూపి వెళ్ళిపోతుంది. ధర్మ అంజు వెళ్ళేంత వరకు చూస్తూనే మనసులో, ఎంత ముద్దుగా అన్నావు, నాపై ఇంత ప్రేమ ఏంటిరా, నువ్వుంటే చాలు బ్రతకడానికి అనిపిస్తుంది అనుకుంటూ అంజు వెళ్ళిపోవడంతో డోర్ క్లోజ్ చేసొచ్చి బెడ్డుపై నిద్రకి ఉపక్రమిస్తాడు. అంజు అక్కడి నుంచి బయటకొచ్చాక కార్తీక్కి కాల్ చేస్తుంది. కార్తీక్ తినడం అయిపోవడంతో ఫోన్ చూస్తూ ఎప్పుడు 11 అవుతుందా అని వెయిటింగ్. అంతలో అంజు కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, చెప్పరా అంటాడు. అన్నయ్య, నువ్వు వెళ్తున్నావు కదా, ఒక్కసారి కనపడి వెళ్ళరా, ఇద్దరు ఒకేసారి దూరంగా వెళ్ళిపోతారు, నా ప్రాణం తీయడానికి అని బాధగా అంటుంది అంజు. అరే అంజు తల్లి, మేం మళ్ళీ వస్తాం, అయినా బావని చేసుకుని నీకు మొగుణ్ణి తెచ్చుకున్నావు, మరి నాకు పెళ్ళాం రావద్దా అంటాడు కార్తీక్. అంజు నవ్వుతూ, రావాలిగా, లేకుంటే కార్తీక్ గాడి ఓవర్ యాక్షన్ చూడలేను అంటుంది. ఓయ్, నన్నలా అనకు, నీకు పుట్టే పిల్లలకి మేనమామ పోలికలు వస్తే అప్పుడుంటుంది అంటాడు. అంజు నవ్వుతూ,
నాకంతకన్నా ఇంకేం కావాలన్నయ్య? నీలా నన్ను ఎవరు చూసుకోరు. ఏదైనా వస్తే నీలా నా ముందే నిలబడేది ఎవరు? నా అన్నయ్య అంటే ఎప్పటికీ నాకు స్పెషలే. నీ ధైర్యానికి ఎదురు నిలిచేది ఎవరు అంటుంది. చాలు చాలులే ఫోన్ పెట్టేసి బజ్జో బుజ్జాయి అంటాడు కార్తీక్. సరే అన్నయ్య అంటూ ఫోన్ కట్ చేసి రూమ్‌కి వెళ్ళి పడుకుంటుంది అంజు. కార్తీక్ 11 అవ్వడంతో నెమ్మదిగా బయటకొచ్చి చుట్టూ చూసుకుంటూ అరుంధతి రూమ్ దగ్గరికెళ్ళి డోర్ కొడతాడు. అరుంధతి డోర్ తీస్తుంది. కార్తీక్ ఎటో చూస్తూ అప్పుడే అరుంధతి వైపు ఫేస్ టర్న్ చేస్తాడు. అరు కార్తీక్ చూపుల్ని తాళలేక కార్తీక్ వెళ్దామా అంటుంది. అరుంధతిని పైనుంచి కింద వరకు చూస్తూ అరు వైపే చూస్తూ అరు కంటి దగ్గర కాటుక తీసి వెనక పెడతాడు. అరుంధతి కార్తీక్ అంటుంది. ఇక్కడే ఉన్నాను కదా అరవకు పద అంటాడు కార్తీక్. అరుంధతి సరే అని కదులుతుంది. ఇద్దరూ అలా కలిసి నెమ్మదిగా బయటకొస్తారు. అరుంధతి కార్తీక్ వెనక వెళ్తుంటే కార్తీక్ అరుని ఆగమని ఒక పక్కకెళ్ళి లక్ష్మయ్య సైకిల్ని తీసుకుని వస్తాడు. అరుంధతి అది చూసి షాక్ కార్తీక్ అంటుంది. ప్లీజ్ అంటాడు క్యూట్ ఫేస్తో. ఇంకేం చక్కగా తలోపి కార్తీక్ చెయ్యి అందుకుంటుంది అరుంధతి. కార్తీక్ అరుని తన ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ పై వెళ్తూ ఉంటాడు. అరుంధతి చుట్టుపక్కల వాటిని గమనించదు. ఎందుకంటే ఆ నల్లని రాత్రిలో చల్లగాలి అంతేకాదు తన వెనక భాగానికి వెచ్చని శ్వాసని పరిచయం చేస్తూ ఉన్న ప్రియుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అలా ప్రేమ మైకంలో ఉంటుంది. కార్తీక్ డైరెక్ట్గా సైకిల్ని పొలంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఆపుతాడు. కార్తీక్ ఆపడంతో అరు చుట్టూ చూసి కార్తీక్ భయం లేదా అంటుంది. నేనున్నానుగా నువ్వు భయపడకు అంటూ దిగమని సైకిల్ పక్కన పెట్టి అరుంధతి చెయ్యి అందుకుని నడిపిస్తూ వాళ్ళ తోటలోకి తీసుకుని వెళ్తాడు కార్తీక్. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం నడిపించి ఆ తోటలో వేసి ఉంచిన మంచెను ఎక్కమని చెప్పి కింద అదునుగా ఉన్న నిచ్చెనని చూపిస్తాడు. అరుంధతి నవ్వుతూ ఎక్కుతుంది. కార్తీక్ కూడా ఆ వెనక్కే మంచెని ఎక్కుతాడు. ఆరు అప్పుడు చూస్తుంది అంతటిని. ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో కొబ్బరి చెట్ల మధ్య దేదీప్యమానంగా ప్రసరిస్తూ పున్నమి వెలుగుని పంచుతున్నాడు రారాజు. ఆరు అది చూసి కార్తీక్ ఈరోజు పౌర్ణమి అంటూ ఎగ్జైట్ అవుతూ అటు చూడు అంటూ ఎంత బాగుందో అంటుంది. కార్తీక్ నవ్వుతూ చాలా బాగుంది నీలా అంటాడు. అరుంధతి కార్తీక్ వైపు ఒక లుక్ ఇచ్చి ఆ మంచం మీద తిరుగుతూ కింద ఉన్న భూమిపై చిన్నపాటి పచ్చదనంతో చిన్నని మొక్కలు, ఆపై దివిలో వెలిగిపోతున్న వెన్నెల, తోడుగా మెరుస్తున్న తారలు, వీటి మధ్యలో మన చుట్టూ పచ్చని పొలాలు, మనల్ని పరవశింపజేసే చల్లని పైరగాలి, ఈ చీకటిని చిన్నగా తరుముతున్న ఆ చంద్రుని వెలుగు, అమేజింగ్ కార్తీక్ అంటూ చూస్తూ ఆ మంచి ఎండింగ్కి వచ్చి కాళ్ళని కిందికి వేలాడదీస్తూ చుట్టూ చూస్తూ ప్రకృతి అందాలని తన కళ్ళల్లో నింపుకునే పనిలో అరుంధతి పాప ఉంటే కార్తీక్ అంతా మరిచి అరుంధతిని చూస్తూ అలా కూర్చొని అరుంధతి ఒడిలో తలపెట్టేసి ఆ మంచిపై పడుకొని ఉంటాడు. అరుంధతి నవ్వుతూ అంతా మరిచి కార్తీక్ హెయిర్ సరిచేస్తూనే ప్రకృతిని పరికిస్తూ ఉంటుంది. కార్తీక్ అరుంధతి రూపాన్ని ఆ కళల్లో మెరుపుని తనలో నింపుకుంటూ అరుంధతి వైపే చూస్తూ ఉంటాడు. కార్తీక్ చూపులు గుచ్చుకున్నాయేమో అరుకి. కార్తీక్ వైపు ఫేస్ టర్న్ చేసి కళ్ళెగరేస్తుంది. చాలా బాగున్నావు. నీ సొట్టబుక్కలు, అందమైన కళ్ళు, శంఖం లాంటి ముక్కు, ఎర్రటి పెదవులు, ఆ పైవాడు నేను ఎలా రెడీ చేశాడంటావు అంటాడు కార్తీక్. అరుంధతి ఒక లుక్ ఇచ్చి కార్తీక్ ఈ ప్రకృతి చూసావా ఎంత అందంగా ఉందో అంటూ చాలా చాలా నచ్చింది నాకు. నీ వల్లే ఈ డే ఇంత అందాన్ని ఇంకెంతో అందమైన అనుభూతిని చవి చూశాను అంటూ ఆ ఆనందంతోనే కార్తీక్ నుదుటిపై ముద్దు పెట్టేస్తుంది. కార్తీక్ కళ్ళు మూసేసి నవ్వుతుంటాడు. అరుంధతి ఆ నవ్వుని చూసి దూరం జరిగి ఎందుకు ఇలా తీసుకొచ్చావు అంటుంది. నీకు ప్రకృతి ఇష్టమని అంజు ఎప్పుడో చెప్పింది. పున్నమి రోజు రాత్రి ఇక్కడ బాగుంటుంది అందుకే తీసుకొచ్చాను అంటాడు. అరుంధతి నవ్వుతూ చాలా బాగుంది అంటూ ఒక చేత్తో కార్తీక్ హెయిర్ని తడుముతూ ఉంటే కార్తీక్ అరుంధతి ఇంకో చేతిని తీసుకుని వేలతో ఆడుతూ అరుంధతి ఫేస్లో ఆనందాన్ని చూసుకుంటూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.